హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మమ్ డైలాగ్స్కి స్వాగతం అండి. కార్తీక మాసం అంటే శుద్ధత, సాత్వికత మరియు ఆరోగ్యం కదండి. అందుకే ఈరోజు మనం ఆనియన్ గార్లిక్ లేకుండా హెల్తీ ప్రోటీన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. బఠానీలు, శనగలు, స్ప్రౌట్స్ అలాగే క్యారెట్తోని పోషకాలతో నిండిన ఈ రెసిపీని సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా 2 గ్లాసెస్ రైస్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి కడిగి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత దీనికోసం కావాల్సిన మసాలా దినుసులు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అండి. ఈ 4 తీసుకొని స్టవ్ మీద కడాయి లేదంటే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులోని సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈ మసాలా దినుసులు ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న వాటిలోని మనం తీసుకున్న సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసేసుకొని కాసేపు తురుమును కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పెసరమొలకలు, అదేవిధంగా శనగలు, అలాగే ఉడకబెట్టిన బఠానీలు కూడా వేసేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి బాగా వేగనివ్వాలండి. ఇలా వేగుతున్న సమయంలోనే కాస్త పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ మగ్గిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత సరిపడా డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఈ 4టిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లో చేసుకోవాలండి. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసుకున్న వాటిలోని పేస్ట్లోని మిగిలిన దినుసులన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసెస్ బియ్యాన్ని కూడా ఇందులో కలిపేసుకుంటామండి. ఇలా కలుపుకొని ఒకసారి బాగా మగ్గనివ్వడం వలన మనకి ఈ గ్రేవీలో ఉన్న ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అలాగే మసాలాలు ఇవన్నీ కూడా బియ్యానికి బాగా పట్టుకొని మంచి అరోమానిస్తాయండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక 3 గ్లాసెస్ వాటర్ని ఇందులో వేసుకోవాలండి. ఎందువల్ల 3 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం కొత్తిమీర పేస్ట్ వేసాము. అందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ రైస్ అనేది బాస్మతి బియ్యంతోనే కాదండి, ఏ బియ్యంతో అయినా సరే చక్కగా చేసుకోవచ్చు. అలాగా మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ మనం ఒక విజిల్ రానిస్తే సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా హెల్దీ సాత్వికమైన మన ప్రోటీన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఆనియన్ గార్లిక్ లేకుండా తయారు చేసిన ఈ ప్రోటీన్ రైస్ని మీరు కూడా ఇంటి వద్ద ఒకసారి ప్రయత్నించండి. మీ కుటుంబం అంతా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కిరణ్ మమ్ డైలాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా తర్వాత రైస్ మనకి ఎక్కడా కూడా మెతుకు అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. ఒకవేళ మీకు ఇంకా మనకి పొడి పొడి రావాలి అనుకున్నట్లయితే ఒకసారి బాగా కలిపేసుకొని వేరే బౌల్లోకి తీసుకున్నట్లయితే చక్కగా మనకి రైస్ అనేది అస్సలు మెతుకు మెతుకు అంటుకోదండి. దీన్ని మనం ఉల్లిపాయతో కలిపిన రైతాతో కాకుండా ప్లెయిన్ పెరుగుతో కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. కాస్త కమ్మగా ఉండే నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులోని పెసరమొలకలు అలాగే శనగలు కూడా వేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఈ కార్తీక మాసంలో ఎలాంటి రెసిపీస్ని మీ కుటుంబం కోసం తయారు చేస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అదేవిధంగా మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే రిలేటివ్స్ కానీ తప్పకుండా నా ఛానల్ని అలాగే రెసిపీస్ని షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు రెసిపీ. మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను.
అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందామండి. అప్పటి వరకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.